ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్దీ సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ప్రభాకర్ రావును 4సారి 8 గంటల పాటు సిట్ విచారించింది. మావోయిస్టుల సానుభూతి పరులని వందల మంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా గుర్తించారు. అయితే ఆ లిస్టులో ఒక్కరిపై కూడా కేసులు నమోదు కాలేదు. అప్పుడు మావోయిస్టు సానుభూతి పరులు ఎలా అవుతారంటూ ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించింది. ప్రభాకర్ రావు టీం వందల పెన్ డ్రైవ్స్ ను కొనుగోలు చేసి కాల్స్ ని రికార్డ్ చేసి వాటిని కాపీ చేసి కావాల్సిన వారికి ఇచ్చినట్లుగా సిట్ గుర్తించింది. ఆ పెన్ డ్రైవ్లు ఎవరెవరికి ఇచ్చారనే దానిపై ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో ఆ పెన్ డ్రైవ్లు దొరికితే కీలక సాక్ష్యాలుగా మారనున్నాయి. అటు ఫోన్ ట్యాపింగ్ మంటలు ఏపీని కూడా చుట్టేశాయి. వైవి సుబ్బారెడ్డి వద్ద ట్యాప్ అయిన తన ఆడియో ఉందని బాంబు పేల్చారు షర్మిల. ఈ విషయం నిజమో కాదో తన కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి చెప్పాలని డిమాండ్ చేశారు. వైవి చేతికి ఆ ఆడియో ఎలా వచ్చింది, వైవిని విచారణకు పిలిస్తే అసలు విషయాలు వెలుగు చూస్తాయని షర్మిల డిమాండ్ చేశారు. వైవి సుబ్బారెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన ఒక ఆడియో కాన్వర్జేషన్ నాకు వినిపించడం జరిగింది. అంటే నాకు, నా భర్తకు, మా వాళ్లకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లు అయ్యాయి అనడానికి రుజువుగా మా వాళ్లకు సంబంధించిన ఒక ఫోన్ కాన్వర్జేషనే మా ఇంట్లో కూర్చొని సుబ్బారెడ్డి గారు నాకే వినిపించారు. కాబట్టే నేను ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎందుకంటే ఆయన వినిపించడం జరిగింది, నేను వినటం జరిగింది. ఇంత క్లియర్గా ఇంత ఖచ్చితంగా నేను ట్యాపింగ్ జరిగింది అని నేను చెప్పగలుగుతున్నాను అంటే, ఇదేదో కల్పితం కాదు అని నేను చెప్పగలుగుతున్నాను అంటే నేనే కూర్చొని విన్నా కాబట్టి, నా చెవులారా నేను విన్నా కాబట్టి ఇంత ఖచ్చితంగా నేను బైబిల్ మీద అయినా ప్రమాణం చేయగలను, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, సుబ్బారెడ్డి గారు వచ్చారు, ఆ కాన్వర్జేషన్ నాకు వినిపించారు, నేను విన్నాను. సుబ్బారెడ్డి గారు వచ్చి నాకు వినిపించారు అంటే ఏమర్థము? వాళ్ళు చేపిస్తేనే కదా ఆయన దగ్గర ఆడియో ఉన్నట్టు, వాళ్ళు చేపిస్తేనే కదా, వాళ్ళ పొజిషన్ లో ఉంది అంటే ఏమిటి అర్థము? జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు ఒక ఫోన్ ట్యాపింగ్ తోనే సరిపెట్టలేదు. నేను రాజకీయంగా, ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్లు చేశారు, నిఘా పెట్టారు. నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఎవరితో మీట్ అవుతున్నాను వాళ్ళని ట్రాక్ చేశారు. మళ్ళీ చెప్తున్నాము, వాళ్ళ మీద ఒత్తిళ్లు పెట్టారు. ఏ లెవెల్లో ఎవరితో ఒత్తిడి పెడితే నాకు వాళ్ళు సపోర్ట్ ఇవ్వకుండా ఉంటారో పెద్ద పెద్ద నాయకులను కూడా ఒత్తిడి చేసి నేను బలపడకుండా చూసుకునే అజెండా జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టే ఫోన్ ట్యాపింగ్ కూడా అందులో ఒక భాగం అని నేను చెప్తున్నాను. ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇన్వెస్టిగేషన్ ముమ్మాటికి జరగాలి. అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఎవరు చేయించారు? సుబ్బారెడ్డి గారే స్వయంగా నా ఇంటికి వచ్చారు అంటే సుబ్బారెడ్డి గారిని ఎంక్వైరీకి పిలవాల్సిన అవసరం ఉంది. సుబ్బారెడ్డి గారికి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? సుబ్బారెడ్డి గారి చేతిలో ఆడియో కాన్వర్జేషన్ ఉంది అంటే సుబ్బారెడ్డి గారికి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందో ఇన్వెస్టిగేషన్ టీం సుబ్బారెడ్డి గారిని కూడా రమ్మనాలి. ఇన్వెస్టిగేషన్ జరగాలి, తప్పు ఎక్కడ జరిగిందో తేలాలి. జాయింట్ ఆపరేషన్ గా జరిగిందా లేకపోతే షేర్డ్ ఇన్ఫర్మేషన్ గా జరిగిందా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అసలు రైట్ టు ప్రైవసీ అనేది ఒకటి మనుషులకు ఉందా? ఈ దేశంలో ఇది ఇంకా బతికే ఉందా? ప్రజాస్వామ్యం ఉందా లేదా? ప్రజలకు ఒక క్లారిటీ రావాలి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి పలువురు కాల్స్ ని రికార్డ్ చేసి పెన్ డ్రైవ్లో ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా కూడా సిట్ అయితే గుర్తించింది. దీనిపైన ప్రభాకర్ రావుని ఈ రోజు ఏం ప్రశ్నించబోతోంది సిట్? అలాగే ఈ ప్రకంపనలు ఏపీని కూడా తాకాయి. షర్మిల చెప్తున్నారు గట్టిగానే, దీంతో సాక్ష్యాలు కూడా ఉన్నాయి మా దగ్గర, ఫోన్ ట్యాపింగ్ అయ్యింది నా ఫోన్ అంటూ కూడా ఆమె చెప్తున్నారు. సో దీనికి సంబంధించి సిట్ ఆమె వ్యాఖ్యలు ఏ విధంగా కన్సిడర్ చేస్తుంది అనుకోవచ్చు? ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణనే కాదు ఏపీని కూడా కుదిపేస్తుంది. ఒక సంచలనంగా విషయాలు బయటికి వస్తున్నాయి. ఇప్పుడు షర్మిల ఆరోపణలతో దానికి బలం చేకూరుతుంది. ఎందుకంటే తెలంగాణలో రాజకీయ నాయకులు మాత్రమే ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని చెప్పేసి ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషను, అదేవిధంగా దొరికిన ఆధారాలు, గతంలో ఆరోపించిన
ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు షర్మిల కూడా తను స్వయంగా వైవి సుబ్బారెడ్డి ఫోన్ ట్యాపింగ్ తీసుకువచ్చి పెన్ డ్రైవ్లో తనకు వినిపించడం జరిగింది, నేను విన్నాను అని చెప్పేసి ఆమె స్వయంగా చెప్తుంది. తన బిడ్డల మీద బైబిల్ మీద ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వైవి సుబ్బారెడ్డిని విచారిస్తే ఆ పెన్ డ్రైవ్ వైవి సుబ్బారెడ్డికి ఎవరిచ్చారనే దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లోతుగా దర్యాప్తు చేయాలి అని చెప్పేసి కూడా షర్మిల డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ప్రభాకర్ రావు వేల నెంబర్లు, అంటే దాదాపు ఇప్పటివరకు సిట్ గుర్తించినటువంటి నెంబరు 618 నెంబర్లు ఇది లీగల్గా ఏదైతే నక్సలైట్ల సానుభూతి పరులుగా వీరు పనిచేస్తున్నారు, నక్సలైట్లకు డబ్బులు సప్లై చేస్తున్నారు, జిల్టెన్ 6 బాంబు సప్లై చేస్తున్నారు, వీరిపై నిఘా ఉంచాలని చెప్పేసి కూడా రివ్యూ కమిటీకి వేరే పేర్లతోని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు, జర్నలిస్టులు, అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు వీరందరి నెంబర్లను కూడా ఏదైతే టెలిఫోన్ ప్రొవైడ్స్ ఉంటాయో సర్వీస్కి సంబంధించి వాటికి లెటర్ రివ్యూ కమిటీ ద్వారానే వెళ్ళాలి. కాబట్టి ఆ రివ్యూ కమిటీలో వీరంతా నక్సలైట్లు సానుభూతి పరులు. ఎస్ఐబి కేవలం నక్సలైట్ల కదలికల కోసం ఏర్పాటైనటువంటి ఎస్ఐబి దీనికి సంబంధించి పనిచేస్తుంది. కానీ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులకు సంబంధించి కదలికలపైన పనిచేస్తుంది. కానీ ఎస్ఐబి పనిచేస్తుంది కేవలం నక్సలైట్ల వింగికే కాబట్టి దాన్నే అస్త్రంగా ప్రభాకర్ రావు వినియోగించుకొని అధికారులకు, ఉన్నత అధికారులకు తప్పుడు సమాచారంతో అనుమతి పొంది టెలికాం సర్వీసులకి ఈ లెటర్ను అందించి దాదాపు 618 నెంబర్లని ట్యాపింగ్ చేసినట్టు అధికారికంగా సిట్ గుర్తించింది. ఆ నెంబర్లనే ప్రభాకర్ రావు ముందు ఉంచి ప్రశ్నిస్తున్న సమయంలో వీటన్నిటినీ నక్సలైట్ల సానుభూతి పరులు అని చెప్పేసి చెప్పారు. మీకు వచ్చిన ఆధారాలు ఎక్కడివి, ఎవరు చెప్పారు వీళ్ళు నక్సలైట్ల సానుభూతి పరులు అని, వీరు ఆ నక్సలైట్లతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మీ దగ్గర ప్రాథమిక ఆధారాలు ఏమున్నాయి, వీటికి అన్నిటికీ సంబంధించి ప్రభాకర్ రావుని ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానం చెప్పలేక దాటవేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడైనా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఏమైనా కేసులు నమోదయ్యాయా నక్సలైట్లకు సంబంధించిన సానుభూతి పరులు అంటే వారికి ఏదో విధంగా ఒక సహాయం చేయడం కావచ్చు, వారికి ఆర్థికంగా బలం చేకూర్చడం కావచ్చు, ఏదో ఒక విధంగా సహాయం చేస్తేనే వాళ్ళు నక్సలైట్ల సానుభూతి పరులు అవుతారు. కానీ ఎక్కడ ఎలాంటి సంబంధాలు లేకుండా ఏ ఒక్క కేసు నమోదు కాకుండా వీళ్ళు నక్సలైట్ల సానుభూతి పరులని మీరు ఎలా లెటర్స్ పెట్టారని చెప్పేసి ప్రభాకర్ రావుని ప్రశ్నిస్తున్నారు. ప్రభాకర్ రావు ఇక్కడే ఇరుక్కుపోయాడు కూడా. ఎందుకంటే ఉన్నతాధికారులపై రివ్యూ కమిటీని ఇరికించే ప్రయత్నం ప్రభాకర్ రావు చేస్తున్నప్పటికీ రివ్యూ కమిటీకి సంబంధించిన ఉన్నతాధికారుల స్టేట్మెంట్ గతంలోనే రికార్డ్ చేశారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నక్సలైట్ల సానుభూతి పరులు అని చెప్పేసి ప్రభాకర్ రావు రివ్యూ కమిటీ ముందు కొన్ని లెటర్స్ పెట్టడం జరిగింది, దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్తున్నారు. కానీ రివ్యూ కమిటీలో పెట్టిన పేర్లు వేరు, నెంబర్లు వేరు. నెంబర్లు ప్రతిపక్ష నాయకులవి, వ్యాపారవేత్తలవి, వారికి కావలసినటువంటి వారందరి నెంబర్లు పెట్టి పేర్లు మాత్రం వేరేవి పెట్టాడని చెప్పేసి కూడా సిట్ గుర్తించింది. వాటిపైన కూడా విశ్లేషణ చేస్తున్నారు. ఇప్పుడు షర్మిల బాంబు పేల్చడంతో ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డిని కూడా సిట్ విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇక ప్రణీత్ రావు టీం స్పెషల్ ఆపరేషన్స్ ఎస్ఐబిలో స్పెషల్ ఆపరేషన్ టీంని ఏర్పాటు చేసి దానికి ప్రణీత్ రావుని ఇన్ఛార్జిగా పెట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎస్ఐబి కార్యాలయంలో డైరెక్ట్గా టెలికాం సర్వీసుల నుంచి వీళ్ళకి యాక్సెస్ ఉంటుంది కాబట్టి అక్కడ ట్యాపింగ్ చేసి వారికి అవసరమైనటువంటి సమాచారాన్ని పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని ఆ పెన్ డ్రైవ్లు వారికి కావలసిన వారికి ఎవరైతే ట్యాపింగ్ చేయమని చెప్పారో వారందరికీ తిరిగి ఇచ్చాడని చెప్పేసి ఇప్పుడు సిట్ గుర్తించింది. ఒకటి కాదు, రెండు కాదు, 100 పెన్ డ్రైవ్లు కొనుగోలు చేసి ప్రతిసారి, ఎందుకంటే 2018 నుంచే ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయింది. అప్పటి నుండి వరుసగా అంటే 2019 ఎన్నికలకు ముందు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మొన్న 2023కు ముందు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కంటిన్యూగా దాదాపు జరుగుతూనే వస్తుంది. కాబట్టి 100 పెన్ డ్రైవ్లు కొనుగోలు చేసి ఆ పెన్ డ్రైవ్లని మొత్తం ఎవరికి కావాలో వారికి అందించారు. ఒకవేళ ఆ పెన్ డ్రైవ్లు ఇప్పుడు సిట్ అధికారులు స్వాధీనం చేసుకుంటే ఖచ్చితమైనటువంటి ఆ సాక్ష్యాలు ఈ కేసుకు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. అవి బయటపడే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రణీత్ రావుని ఇప్పటికే అనేక సార్లు విచారించారు. ఇప్పుడు మళ్ళీ ఆయన బెయిల్పై ఉన్నప్పటికీ కూడా సిట్టు విచారణకు పిలుస్తుంది. ఆయనని రోజు గంటల తరబడి విచారిస్తున్నారు. ఆయన ఇచ్చే సమాచారం, ఎందుకంటే ప్రణీత్ రావు గతంలోనే పోలీసుల ముందు అనేక వివరాలు వెల్లడించడం జరిగింది. అప్పుడు జరిగిన సందర్భం ఏంటి, అసలు గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారనేది మొత్తం జరిగినట్టు మొత్తం చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు సీనియర్ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు కాబట్టి ఆయన ఉన్న తెలివితోని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తనకు ఈ కేసుకు ఉపయోగపడే విధంగా మలుచుకొని ప్రభాకర్ రావు నుండి సమాచారం రాబట్టే ప్రయత్నం
చేస్తున్నారు. అందులో భాగంగానే సిట్టు అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుని హైదరాబాద్కి రప్పించగలిగారు. ఇప్పుడు కోర్టులో ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంట్, ప్రభాకర్ రావు చెప్పే ప్రతి మాటను కూడా వీడియో ఆడియో రికార్డ్ చేస్తున్నారు. ఆయన ఎక్కడా కూడా అబద్ధం చెప్పినా కోర్టు దృష్టికి అదే విషయాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ కేసుకి సహకరించకుండా అదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళగలుగుతుంది. ఎందుకంటే ఆగస్టు 4 వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్పేసి సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది. ఆ మినహాయింపు పైన కూడా సిట్టు బృందం సుప్రీంకోర్టుకు వెళ్ళే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఆయనని 4 సార్లు విచారిస్తే దాదాపు 35 గంటలకు పైగా ప్రభాకర్ రావుని విచారించారు. ఈ విచారణలో తనకు తెలుసు తెలియదు ఇది తప్పు అని చెప్తున్నాడు తప్ప తాను ఎవరు ఆదేశించారు, ఈ పెన్ డ్రైవ్లు ఎవరికి ఇచ్చారు అనేది ఇప్పటివరకు ఇంకా నోరు విప్పలేదు ప్రభాకర్ రావు. ఇంకా సీరియల్గా ప్రభాకర్ రావుని విచారిస్తూనే ఉంటారు. ఆయన విచారణకు సహకరించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళే యోచనలో ఉంది. ఇక్కడ ఇంకొకటి పొలిటికల్ చర్చ విపరీతంగా జరుగుతుంది. కేటీఆర్కి సెల్ ఫోన్ ఏసీబీ అడిగితే ఆయనకి స్వేచ్ఛ, ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది, కానీ వేరే వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేసి వింటే జరగదా అని చెప్పేసి కూడా విపరీతమైన సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ప్రభాకర్ రావును పలుమార్లు విచారిస్తుంది సిట్. అయితే కాల్ రికార్డ్స్ చేసి తనకు కావాల్సిన వారికి పెన్ డ్రైవ్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా కూడా సిట్ అయితే గుర్తించింది. మరోవైపు షర్మిల కూడా దీనికి సంబంధించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ కూడా ట్యాప్ అయిందంటూ వైవి సుబ్బారెడ్డి ఆ కాల్ రికార్డును తనకు వినిపించారంటూ కూడా చెప్పారు. మరి సిట్ దీనిపైన వైవి సుబ్బారెడ్డిని విచారిస్తుందా అనేది చూడాలి.